అయితే ఆ తారక్ వల్ల టెండర్ అమౌంట్ ని తెలుసుకుని మీకు తెలియజేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. టెండర్ అమౌంట్ ఎంత అనేది తెలిస్తే చాలు మేడం, మిగిలిన పని నేను పూర్తి చేస్తాను. ప్రతిసారి సమర్పించుకునే మూల్యం కన్నా రెట్టింపు మూల్యాన్ని సమర్పించుకుంటాను మేడం. మీరు నాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే నేను చెప్పిన వ్యక్తికిస్తే చాలు. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను మేడం. ఎవరికి ఎప్పుడు ఎలా అన్నది క్లియర్ గా చెప్తాను. అలాగే మేడం, ఇక నేను బయలుదేరుతాను మేడం. పద వెళ్దాం. ఏంటమ్మా నువ్వు అంత ఈజీగా అతనికి అభయం ఇచ్చి పంపించావు? అయినా ఆ తారక్ ఎంత అమౌంట్ కోట్ చేస్తాడని ఎలా తెలుసుకుంటావు? వాళ్ళకి ఎలా తెలియజేస్తావు? ఐ హ్యావ్ ఎ ప్లాన్ డాడ్. అయినా మీరు ఇన్నాళ్ళు ఒకే దెబ్బకి 2 పిట్టలని వినే ఉంటారు, కానీ ఒకే దెబ్బకి డజన్ పిట్టలు ఎలా కొట్టాలన్నది నేను చేసి చూపిస్తాను. చూడండి డాడ్. నువ్వు చేస్తావమ్మా, చేసి చూపిస్తావు. నువ్వు ఎంతైనా ఈ నారాయణమూర్తి కూతురివి కదా. అయినా అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం మనకేమంత కష్టం కాదులేమ్మా. సరే డాడ్, అయితే నేను బయలుదేరుతాను. తారక్లో ఇంత మార్పు ఎలా వచ్చింది? అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే. కాంచన, అర్జెంటుగా నీకో విషయం చెప్పాలి. అసలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటేనే నా టేస్ట్ బడ్స్ సంతోషంతో సరిగమలు పాడుతున్నాయి. ఏంటండి, ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? దీని గురించే. మన అమీర్పేటలో కొత్తగా బిర్యానీ హోటల్ పెట్టారంట. అందులో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతల బిర్యానీ అని ఇలా రకరకాల బిర్యానీలు ఫేమస్ అంట. అసలు టేస్ట్ అయితే అందరూ ఆసం అంటున్నారు. కాబట్టి నువ్వు నేను కలిసి ఈరోజు రాత్రి డిన్నర్కి అక్కడికి వెళ్దామా? అయితే ఈరోజు రాత్రి బిర్యానీ ఒక పట్టుపట్టి హుస్సేన్ సాగర్ రోడ్డున హాయిగా సేద్దామా? అంతేనా? అక్కడి నుంచి చార్మినార్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక హోటల్లో కద్దుకా కీర్ చాలా బాగుంటుందంట. ఆ కీర్ తాగి అట్నుంచటు కాస్త పక్కకి వెళ్ళగానే రాత్రి 2 గంటలకి అక్కడ పాయ అమ్ముతారంట. అది కూడా తిని రాత్రంతా సరదాగా సిటీ మొత్తం తిరిగి ఉదయమే ఇంటికొచ్చి ముసుగు తన్ని పడుకుందాం. ఏమంటారు?